గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి జాబ్ నోటిఫికేషన్ మీ మొబైల్లో రావాలంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడు ఎలాంటి జాబ్ నోటిఫికేషన్ వచ్చినా ఫస్ట్. హాయ్ ఫ్రెండ్స్, ఇంటర్మీడియట్ పాస్ అయిన ప్రతి ఒక్కరికి ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ నుంచి మనకు అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. చాలా తక్కువ సంఖ్యలో ఇలాంటి నోటిఫికేషన్లు అయితే రిలీజ్ అవుతూ ఉంటాయి. సో ఎవరైతే ఇంటర్మీడియట్ తర్వాత గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవాలనుకుంటారో వాళ్ళందరికీ ఇది ఒక మంచి అవకాశం. డైరెక్ట్గా పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఇవన్నీ కూడా డైరెక్ట్ పర్మనెంట్ ఉద్యోగాలు. ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఇచ్చినప్పటికీ డిగ్రీ వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు, బీటెక్ వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. మీరు ఎవరైనా సరే ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ ఏంటంటే ఈ నోటిఫికేషన్కి మీరు అప్లై చేయడానికి మార్చి 10వ తేదీ వరకు కూడా ఇంకా చాలా టైం ఉంది. ఈ లోపల మీరు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ కూడా మీకు స్క్రీన్ కింద కనపడుతుంది, చూడండి. ఈ అఫీషియల్ వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోండి, లేదంటే నేను పీడిఎఫ్ ఇస్తాను. ఆ పీడిఎఫ్ కూడా ఒకసారి క్లియర్గా చదివి తర్వాతనే మీరైతే అప్లై చేసుకోవచ్చు. మీరు కేవలం ఆన్లైన్లో అప్లై చేసి సరిపోతుంది. అప్లై చేసిన తర్వాత హార్డ్ కాపీ, ఎలాంటి హార్డ్ కాపీ కూడా సెండ్ చేయాల్సిన అవసరం లేదని మనకు నోటిఫికేషన్లోనే క్లియర్గా మెన్షన్ చేశారు. మొత్తము 4 రకాల ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ అయితే మనకు అఫీషియల్గా రిలీజ్ అయింది. జేఎస్ఏ జనరల్, జేఎస్ఏ, అదేవిధంగా ఇక్కడ నెక్స్ట్ స్టెనోగ్రాఫర్ పోస్ట్ కూడా ఇచ్చారు. స్టెనోగ్రఫీ ఎవరికైనా ఉంటే అప్లై చేసుకోండి, లేని వాళ్ళు మాత్రం డైరెక్ట్గా ఈ జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్కి అయితే డైరెక్ట్గానే మీరైతే అప్లై చేసుకోండి. ఇచ్చినటువంటి పోస్టులకు ఏంటంటే మీకు లెవెల్ 2 ప్రకారం శాలరీ ఉంటుంది. 36,500 రూపాయలు శాలరీ ఉంటుంది. మినిమం బేసిక్ పే వచ్చేసి 19,900 నుంచి మీకు దాదాపుగా 63,200 రూపాయలకు బేసిక్ పే ఉంటుంది. అదేవిధంగా టోటల్ ప్రజెంట్ శాలరీ వచ్చేసి మీరు జాబ్లో జాయిన్ అయిన వెంటనే 36,500 రూపాయలు శాలరీ అయితే వస్తుంది. ఇంటర్మీడియట్ చదివి టైపింగ్ వచ్చిన వాళ్ళు ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ అనేది 28 ఇయర్స్ ఉండాలి. అదేవిధంగా ఏజ్ రిలాక్సేషన్స్ ఉంటాయి. ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 33 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళైతే దాదాపుగా 31 సంవత్సరాల వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇచ్చినటువంటి అన్ని పోస్టులకు కూడా డైరెక్ట్గానే మీరు ఆన్లైన్లోనే అప్లై చేసుకోవచ్చు. ఫీజు చాలా మందికి ఫీజు కూడా ఈ నోటిఫికేషన్లు తీసేశారు. అంటే ఇక్కడ స్క్రీన్ పైన గమనించండి, ఉమెన్ కేటగిరీ వాళ్ళు ₹1 కూడా పే చేయాల్సిన అవసరం లేదు. ఉమెన్స్ ఎవరైనా సరే ఈ నోటిఫికేషన్కి అప్లై చేస్తే మీరు ఫీజు అనేది పే చేయాల్సిన అవసరం లేదు. ఎస్సీ ఎస్టీ వాళ్ళు కూడా ₹1 ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మెన్లు, సో ఈ విధంగా చాలా మందికి ఫీజు అయితే తీసేశారు. అన్రిజర్వ్డ్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి చెందినటువంటి మేల్స్ మాత్రమే 500 పే చేయాలి. మిగతా వాళ్ళకు ₹1 కూడా ఫీజు లేదు. ఏజ్ రిలాక్సేషన్ ఏ విధంగా ఉన్నాయో స్క్రీన్ పైన మీరు కూడా గమనించండి. అయితే ఈ నోటిఫికేషన్కి అప్లై చేసే వాళ్ళందరికీ కూడా రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది పెడతామని నోటిఫికేషన్లోనే క్లియర్గా మెన్షన్ చేశారు. అదేవిధంగా మీకు కంప్యూటర్ టెస్ట్ అనేది పెడతారు. అయితే పెట్టేటువంటి రిటర్న్ ఎగ్జామినేషన్ కూడా ఎన్ని మార్క్స్కి ఉంటుంది, మీకు సిలబస్ ఏంటి అనే ప్రతిదీ కూడా మనకు నోటిఫికేషన్లు అయితే మెన్షన్ చేశారు. అయితే మీరు నోటిఫికేషన్కి అప్లై చేసుకున్న తర్వాత ఇక్కడ ఇచ్చినటువంటి సిలబస్ పైన మీకు ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. కండక్ట్ చేసిన తర్వాత ఎవరికైతే మెరిట్ వస్తుందో ఇక్కడ దీనికి మీకు నెగిటివ్ మార్క్స్ కూడా ఏమీ లేవు. ఓకే, నెగిటివ్ మార్క్స్ లేవు కాబట్టి క్వాలిఫికేషన్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోండి. దాంతోపాటు అప్లై చేసే టైంలో మీకు ఏదైనా సర్టిఫికేట్స్ అడిగితే వీళ్ళు ఇందులో ప్రొవైడ్ చేశారు. ఈ పీడిఎఫ్లోనే సర్టిఫికేట్స్ చివరిలో ఇచ్చారు. ఆ సర్టిఫికేట్స్ ఫిల్అప్ చేసి మీరైతే ఆన్లైన్లో డైరెక్ట్గా దీనికైతే అప్లై చేసుకోవచ్చు. ఏ విధంగా అప్లై చేయాలి ఏంటి అనేది ఇక్కడ స్క్రీన్ పైన చూడండి. ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు ఇచ్చినటువంటి వెబ్సైట్ అయినటువంటి cdra.res.in అనే వెబ్సైట్లోకి వెళ్ళేసి జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ అనే పోస్ట్ పైన క్లిక్ చేసి మీరు అక్కడ అప్లై ఆన్లైన్ అనే దానిపైన క్లిక్ చేస్తే అక్కడ నుంచి కూడా అప్లై చేసుకోవచ్చు. ఆల్రెడీ మనకు ఈ నెల 10వ తేదీ నుంచి స్టార్ట్ అయింది. నెక్స్ట్ మంత్ 10వ తేదీ వరకు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. ఒరిజినల్ స్కాన్ కాపీ అంటే క్యాస్ట్ సర్టిఫికేట్కి సంబంధించినటువంటి ఒరిజినల్ ఏదైతే స్కాన్ కాపీ ఉందో కంపల్సరీగా మీరైతే స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అయితే ఒరిజినల్ అంటే ఇప్పుడు ఒకవేళ హయ్యర్ క్వాలిఫికేషన్స్ ఉన్నా కూడా మీరు దాన్ని అయితే పెట్టుకోవచ్చు. మేబీ హయ్యర్ క్వాలిఫికేషన్స్ ఉంటే ప్రిఫరెన్స్ ఇవ్వచ్చు. ఇక్కడైతే మెన్షన్ చేయలేదు, కానీ హయ్యర్ క్వాలిఫికేషన్స్ ఉన్న సర్టిఫికేట్స్ మీ దగ్గర ఉంటే అవి కూడా మాకు స్కాన్ చేసి పెట్టండి అని నోటిఫికేషన్లు అయితే క్లియర్గా ఇచ్చారు. దాంతోపాటు గైడ్ లైన్స్ కూడా ఇచ్చారు. కేవలం ఆన్లైన్లో మాత్రమే అప్లై చేయాలి. ఎవరైనా సరే ఈ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని ఆఫ్లైన్లో సెండ్ చేస్తే అప్లికేషన్ అనేది స్వీకరించబడదు. మీరు డైరెక్ట్గా ఆన్లైన్లో అప్లై చేయాలి. ఆన్లైన్లో అప్లై చేసిన వాళ్ళకు మాత్రమే నోటిఫికేషన్ అనేది వర్తిస్తుందని ఇచ్చారు. అయితే అప్లై చేసిన తర్వాత మీరు మళ్ళీ ఆ ప్రింట్అవుట్ అయితే వాళ్ళకు సెండ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. దీంతో పాటు ఎవరికైనా సరే దీనికి సంబంధించినటువంటి ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో అడగండి. ఏమేమి చెక్ లిస్ట్ మీరు అప్లై చేసే టైంలో చెక్ లిస్ట్ అనేది మీరు చెక్ చేసుకోండి. వీళ్ళు లిస్ట్ అనేది ప్రొవైడ్ చేశారు. ఈ లిస్ట్లో ఉన్నటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు ఆన్లైన్లో పెట్టి అప్లై చేసుకోవాలి. ఆ డాక్యుమెంట్స్ అన్నీ పెడితే మాత్రమే మీకైతే ఎలిజిబుల్ అవుతుంది. ఒకవేళ మీకు సంబంధించి ఆ లిస్ట్లో ఉన్న డాక్యుమెంట్స్ ఏమైనా లేకపోతే వీళ్ళైతే ఇచ్చారు క్లియర్గా, ఇవన్నీ కూడా మీరు ఫిలప్ చేసి
ఏ దాంట్లో అయితే అవసరం ఉంటుందో అక్కడ సైన్స్ అయితే చేపించుకోవాలి. ఎంఆర్ ఆఫీస్లో కావచ్చు, మిగతా చోట్ల సైన్ చేపించి మీరు మళ్ళీ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇన్కమ్ సర్టిఫికెట్లు ఇవన్నీ కూడా చాలా అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేశారు. అదేవిధంగా మెడికల్ సర్టిఫికేట్ ఏదైనా ఇష్యూస్ ఉంటే మెడికల్ సర్టిఫికేట్ కూడా ప్రొవైడ్ చేశాడు. ఇవన్నీ కూడా ఫిల్అప్ చేసి మీరు ఆన్లైన్లో అప్లై చేస్తే ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో వాళ్ళకి ఎగ్జామినేషన్స్ అనేటివి కండక్ట్ చేయడానికి హాల్ టికెట్స్ అయితే సెండ్ చేస్తారు. మ్యాక్సిమమ్ ఉమెన్ క్యాండిడేట్స్ కావచ్చు, ఎస్సీ ఎస్టీ వాళ్ళు కావచ్చు, వీళ్ళందరికీ కూడా ఎలాంటి ఫీజు లేదు కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవడం ట్రై చేయండి. ఎందుకంటే ఇది మనకు డైరెక్ట్గా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఇవి. సో అప్లై చేసుకుంటే బాగానే ఉంటుంది. కావాలంటే మీరు మళ్ళీ ట్రాన్స్ఫర్స్ కూడా చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. సో ఇది వాటి ఇంపార్టెంట్ అప్డేట్. మీకు ఏదైనా డౌట్లు ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అడగండి. థ్యాంక్ యూ.